విశాఖలో ఓటర్లు లిఖించగా ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిష్యత్తు స్ట్రాంగ్ రూములకు చేరింది. పోలింగ్ ప్రక్రియ బాగా లేవడంతో ఈ రోజు తెల్లవారుజాము వరకు రిసెప్షన్ సెంటర్లకు ఆయా నియోజకవర్గాల పోలింగ్ ఆఫీసర్లు ఈవీఎంలు తెస్తూనే ఉన్నారు. రిసెప్షన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి శశాంక్ మరిన్ని వివరాలు అందిస్తారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తయిందని మనం చెప్పుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే స్ట్రాంగ్ రూమ్లోకి మొత్తం ఈవీఎంలు, మొత్తం ఇతర బాక్సులు, వీవీప్యాట్లు కూడా తరలించడం పూర్తయింది. అయితే ఇక పేపర్ వర్క్ ఒకటి మిగిలి ఉంది అని చెప్తున్నారు. దానికోసం ఇప్పటికి కూడా సిబ్బంది ఇంకా అలాగా ఉన్నారు. కొంతమంది సిబ్బంది, మిగతా వాళ్ళైతే ఈవీఎంలను అప్పగించిన పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఇతరులు ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతున్నారు. చాలామంది చాలా ఆవేదన వ్యక్తం చేశారు, చాలా ఇబ్బంది పడ్డామని. అతి కొద్ది మంది మాత్రమే సుఖంగా తమ డ్యూటీ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ అని ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఉంది. ఇందులోనే మొత్తం అన్నీ కూడా ఈ 40 రోజులు ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంచుతారు ఆ ఈవీఎంలన్నింటినీ. ఆ రోజు వాటిని మళ్ళీ బయటకు తీసి కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. విశాఖ పార్లమెంటుకు సంబంధించి మొత్తం 64.55% ప్రాథమికంగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 66.47 66.47% నమోదైందంటున్నారు. కొన్ని చోట్ల అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఉదాహరణకి మంత్రి అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తున్న నర్సీపట్నంలో మొత్తం 2,10,275 ఓట్లుంటే 1,69,374 ఓట్లు పోలయ్యాయి. 80.55% ఇది అని చెప్తున్నారు. అలాగే అనకాపల్లి పార్లమెంటు మొత్తం కనుక తీసుకుంటే 64.87% 5 గంటలకి పూర్తయిందని చెప్తున్నారు. ఇలాగా కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా పోలింగ్ నమోదైంది. పాడేరు, అరకు వంటి ప్రాంతాల్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైన పరిస్థితి మనకుంది. నిన్న సాయంకాలం 4 గంటలకే అక్కడ పోలింగ్ ముగించారు. అయితే సిబ్బంది మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి తాము ఇబ్బంది పడ్డాము అని వారు చెప్తున్నారు. దీనికి కారణం కూడా చెప్తున్నారు. పోలింగ్ ప్రక్రియ కొంత ఇబ్బంది అవటం, లేట్ అవటం వల్ల. ఉదాహరణకి కొంతమంది అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పోలింగ్ ప్రక్రియను ముగించుకొని సిబ్బంది అందరూ కూడా డ్యూటీలు చేశాం, మేము మా డ్యూటీలు ముగించుకున్నాము, అయితే మాకైతే సుఖం లేదు, కనీసం భోజన సదుపాయాలు లేవంటున్నారు. అలాగే డ్యూటీల్లో పాల్గొన్న మిగతా వాళ్ళు కూడా రకరకాలు వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. విశాఖలో మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ అన్నీ కూడా ఇక్కడికే వచ్చాయి. ఇక్కడ 23వ తేదీ మే 23 వరకు ఇక్కడ కాపలా ఉంటారు. ఏజెంట్లు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వారు కూడా వచ్చి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండవచ్చు. గట్టి భద్రత, సాయుధ భద్రత ఇక్కడ కల్పించారు. రాబోయే 40 రోజులు ఇక్కడ చాలా ఎవరిని రానివ్వకుండా చాలా పటిష్టంగా ఉంచుతారు. ఆ తర్వాత లెక్కింపు కోసం మళ్ళీ ఈ ప్రక్రియ అంతా మళ్ళీ మొదలవుతుంది. 2-3 రోజుల ముందు లెక్కింపుకి అన్నీ చెక్ చేసుకోవటం, ఏజెంట్లకు కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వటం వంటి ప్రక్రియ మొదలవుతుంది. అప్పటిదాకా అయితే మొత్తం స్తబ్దంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే, విశాఖపట్నం.